హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వ్లాగ్ అయితే ఈ రోజుదేనండి, ఉగాది రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇక పండగ రోజు కాబట్టి కొంచెం హడావుడిగానే ఉంటుంది. ఈ వ్లాగ్ అంతా ఎండింగ్ వరకు చూడండి. వ్లాగ్లో చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా నేను చెప్పే విషయాలు కనుక రిలేట్ అయినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. వ్లాగ్ స్టార్ట్ చేయబోయే ముందుగా అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏ పని తలపెట్టినా అది దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడాలని, అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ముందుగా అయితే పండగ రోజు ముందు రోజే ఇల్లంతా కడిగేసి, బయట వాకిలు కూడా కడిగేసి, మెట్లు కడిగేసి, నిన్నే బెడ్షీట్స్ మార్చేసాను. అంటే డోర్ మ్యాట్స్ ఇవన్నీ నిన్నే వాష్ చేసి పెట్టేశానండి. ఇక ఈరోజు అయితే నిన్న మొత్తం ఊడ్చి కడిగినా సరే ఇవాళ కూడా వాకిలు తుడుచుకోవాలి కదా. బయట వాకిలు అయితే రోజు ఊడ్చి తుడుచుకుంటాం కదా. మామూలుగానే బయట వాకిలు అయితే ఊడ్చి తుడిసేసాను అనమాట. ఇక ముగ్గు పెట్టే పని లేదండి, పెయింట్లు వేసాను కదా. ఇక బయట పని అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఇల్లంతా కూడా ఊడ్చేసి తుడిచేసి ఆ తర్వాత స్నానం చేసి వచ్చానమాట. ఇక ఆ తర్వాత ముందుగా అయితే ఈరోజు ప్రసాదం కింద, టిఫిన్ కింద కూడా మామిడికాయ పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా అయితే బియ్యం కడిగి పెడుతున్నానండి. ఇక్కడ ముందు రోజు నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే కిచెన్ గట్టు, స్టవ్ అవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. పండగనే కాదు, మామూలు రోజుల్లో కూడా నేను ఇవన్నీ ముందు రోజే క్లీన్ చేసుకుంటానమాట. అంటులు, కిచెన్ గట్టు, స్టవ్ ఇవన్నీ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసుకొని పడుకుంటానండి. అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఇవాళ కాదు. ఇక నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా వారు కూడా లేచి స్నానం చేసి బయటకైతే వెళ్ళారండి. అదేనండి, పూలు, కొబ్బరికాయ, పాలు, బెల్లం లేదు, ఇలాంటివి కావాల్సినవన్నీ తేవడానికి ఆయన అయితే బయటికి వెళ్ళారనమాట. ఇక ఆయన వచ్చేలోపు అలాగే లోపల కూడా రైస్ పెట్టాను కదా, కుక్కర్ పెట్టాను కదా, ఇది అయ్యేలోపు గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెడదామని ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారా మామిడాకులండి. అనుకోకుండా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఇద్దరైతే తెచ్చిచ్చారనమాట. ఒకళ్ళు అయితే కింద మా ఇంట్లో రెంటుకుండేవాళ్ళు, వాళ్ళకి మేమేం చెప్పలేదు. వాళ్ళు తెచ్చుకుంటూ కొన్ని ఆకులు మాకు కూడా తెచ్చిచ్చారనమాట. ఇంకో సంచిలో ఉన్నాయేమో మాకు తెలిసిన అతను నిన్నే చెప్పాడనమాట, అక్క రేపొద్దున మామిడాకులు తెచ్చిస్తానని. అతను మామూలుగా నిన్న చెప్పాడు కదా, అతను కూడా మామిడాకులు తెచ్చిచ్చాడనమాట. ఇక ఆ తర్వాత నేను గుమ్మం కడిగి పసుపు బొట్లు అయితే పెడుతున్నాను. మాకు తూర్పు వాకిలి, ఉత్తరం వాకిలి, 2 వాకిళ్ళు అయితే ఉంటాయండి. 2 వాకిళ్ళకు కూడా ఇలాగే శుభ్రంగా కడిగేసి, ముందు నీళ్లు పెట్టి కడిగేసి ఆ తర్వాత పసుపు రాసి బొట్లు అయితే పెడతానమాట. పండగంటే కొంచెం డైలీ కంటే మామూలు రోజుల కంటే కొంచెం ముందే లేస్తాం కదా, అలాగే లేచానమాట. మరీ చీకటితో ఏం లేవలేదండి. నాకు చిన్నపిల్లలు ఏం లేరు కదా, కొంచెం ముందు లేస్తే సరిపోతుంది. మేము ముగ్గురమేనండి ప్రస్తుతానికి. మా పెద్ద అబ్బాయి కూడా ఇక్కడ లేడు, వేరే కంట్రీలో ఉన్నాడు. మా చిన్న అబ్బాయి, నేను, మా వారు సింపుల్గా కొంచెం ఒక అరగంట ముందు లేస్తే అయిపోతుంది. నాకైతే పండగ అంటే ఇన్ని ప్రసాదాలు చేయాలి, ఇలాగే చేయాలని ఏం లేదండి. మనస్ఫూర్తిగా మనకి చేతైనంతలో మనస్ఫూర్తిగా హడావుడు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటే అదే పండగని నా ఫీలింగ్ అండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. కానీ మా అత్తగారి టైంలో అయితే పండగ అంటే ఆవిడ మామూలు హడావుడు చేసేవాళ్ళు కాదండి బాబు. ముందు రోజు అంతా బయట అంతా కడిగిచ్చేసేవాళ్ళు. ముందు రోజే తను గుమ్మాలకి పసుపులు రాసి బొట్లు పెట్టేసుకునేవాళ్ళు. తను గుమ్మాలకి బొట్లు పెట్టేది కాదనమాట, గుమ్మం పక్కన గోడకి పసుపు రాసి దానిలో 5 బొట్లు పెట్టేది. అలా ప్రతి గుమ్మం పక్కన పెట్టేది అనమాట. ఇక పండగ రోజు ముందు రోజే మామూలుగానే అప్పట్లో అయితే మార్నింగ్ గిన్నెలు కడుక్కునేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం కదా అత్తయ్య మేము. మార్నింగ్ గిన్నెలు కడుక్కునే వాళ్ళం. ఇక పండగ రోజు మాత్రం ముందు రోజే నైట్ అందరం తినేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకునేవాళ్ళం. ఇక తెల్లారైతే మా అత్తగారు 3:30, 4కి లేచేవాళ్ళు అనమాట. తనైతే ఎక్కువగా ప్రసాదాలు చేసేవాళ్ళు. మామిడికాయ పులిహోర అని కాదులేండి, మామూలు పండగలకైతే ఎక్కువగా పులిహోర, పాయసం, గారెలు ఇలా 3 రకాలు కంపల్సరీ చేసేది. ఇంకా వేరే పండుగలు, వినాయక చవితి అలాంటి పండుగలకైతే ఇంకా ఎక్కువ కూడా చేసేది అనమాట. ఒక్కో పండగకైతే పాల తారీఖులు అలా కూడా చేసేది. తను పాపం 3:30, 4కి లేచినా నన్ను అయితే లేపేది కాదులేండి. ఏ మాటకు ఆ మాట, తను అలా అనకూడదు. కానీ తను ఆ 3:30, 4కి లేచినాక ఇంకా ఇంట్లో సౌండ్స్ అవుతుంటే నేనైతే పడుకోలేను కదా. నాకేమో చిన్నపిల్లలు, లేచిన తర్వాత పిల్లల పని ఉంటుంది, పిల్లలు వాష్రూమ్స్, వాళ్ళకి స్నానాలు చేయించడం ఇవన్నీ ఉంటుంది. తనేమో పండగ కదా హెల్ప్కి రాలేదన్నట్టు ఉండేదన్నమాట. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు తిట్టినా ఎక్కువగా తిట్టేది కాదులేండి.
ఇక చిన్న చిన్న కోపాలు తాపాలు అయితే సహజం. ఎంత పని ఉండేదేనండి పండగ అంటే బాబోయ్. ఇంట్లో రెంటుకున్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం ప్రసాదాలు పెట్టించేసేది. ఎక్కువ ఎక్కువ వండేదన్నమాట. పులిహోర, పాయసం, గారెల పిండి అయితే రోట్లో రుబ్బాలండి బాబు. నాకు రోట్లో రుబ్బటం అంటేనే ఏడుపు వచ్చేసేది. ఆ గారెల పిండి దగ్గర, చట్నీ దగ్గరే నాకు సరిపోయేది. ఇంకా లోపల వంట పని అంతా తను చేసేది అనుకోండి, ఈ అందించే దగ్గరే నాకు అయిపోయేది. ఎన్ని గిన్నెలు అయ్యాయో, ఎంత అమ్మో. ఇప్పటికైనా తలుచుకుంటే భయమేనండి. అప్పట్లో అంటే 2005 ఆ టైంలో ఎవరైనా ఇలా అత్తల కింద కోడళ్ళు ఉంటే ఇలాగే మీరు ఫీల్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అప్పట్లో అత్తలకి కోడళ్ళు పెద్దగా ఎదురు మాట్లాడేవాళ్ళం కాదు కదా. ఇక లోపల బాధపడినా వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యటం అన్నట్టు ఉండేది. పండగ రోజు మాత్రం అండి అసలు 12 అయినా పని అయ్యేది కాదు. మళ్ళీ వంటంతా తనే చేసినట్టుండేది. నేను ఇవన్నీ అందించడానికే సరిపోయేది. ఎన్ని గిన్నెలు అయ్యాయో బాబాయ్. ఆ రోజులో పని అమ్మాయి కూడా లేదు. ఆ గిన్నెలన్నీ ఒకళ్ళు తోమితే ఒకళ్ళు కడిగేవాళ్ళము. నాకు చిన్న పిల్లలు పెద్ద టార్చర్ లాగే ఉండేదండి. కానీ ఇప్పుడైతే నేను నిజంగా చెప్తున్నానండి, నేను పండగకి అన్ని రకాల ప్రసాదాలు అయితే చేయనండి. ఆవిడలాగైతే చేయలేను. చేసే ఓపిక కూడా లేదు. ఆవిడకంటే అంత ఓపిక ఉందేమో అంతగా పండగ చేసేవాళ్ళు. తన అలవాటు తనది, ఇక నా అలవాటు నాది. నాకు అంత ఓపిక నిజంగానే లేదండి. ఇక అన్ని ప్రసాదాలు చేసేదా ఆ ఇంట్లో రెంటుకుండే వాళ్ళందరికీ పెట్టించేది, చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టించడం తప్పు కాదంటలేదు. ఆ చాకిరి తనకు ఓపిక ఉంది, చేసింది. తనతో పాటు ఇక నేను చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే నాకు అంత ఓపిక అంతంత చేసే శక్తి అయితే లేదండి. చేస్తే మంచిదని అనుకోండి, అంత శక్తి లేదు. నాకు 2 చిన్నపిల్లలు. వీళ్ళకి పొద్దున్నే వీళ్ళకి చేయాల్సిన పనులు వీళ్ళకి చేస్తా, తనకి హెల్ప్ చేయాలి. తనకి ఎక్కడ కోపం వస్తుందని నా ఫీలింగు. ఇక గారెల పిండి రుబ్బటం అయితే బాబోయ్, ఆ రోట్లో పిండి రుబ్బటానికి నాకు దేవుడే కనిపించేవాడండి. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకైతే గ్రైండర్ వచ్చిందిలేండి. ఇక పెళ్ళైన కొత్తలో అయితే ఆ రోట్లో చట్నీ చేయటం, గారెల పిండి రుబ్బడం దగ్గరే నాకు సీన్ సితారైపోయేది. అసలు చేత అవ్వదండి. ఎంతసేపు రుబ్బేదాన్నో. బాగా వచ్చిన వాళ్ళు అయితే త్వరగా రుబ్బిస్తారేమో, కానీ నాకు కొంచెం చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయింది. అప్పుడు పెద్దగా పనులు, వంట అవన్నీ చేత కదండి. ఇక చిన్న పనైనా సరే నాకు ఎక్కువ టైం తీసుకుంటూ ఉండేది. అట్లాంటిది ఇక ఇలాంటి పండుగల్లో అయితే నాకు ఇంకా పెద్ద టార్చర్ లాగే అనిపించేది. నిజంగా ఆ టైంలో ఎవరైనా ఇలా అత్తగారి కింద కోడళ్ళగా చేసి ఇలాంటి మీరు ఎవరైనా ఇలా ఫీల్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఆ టైంలో అత్తగారు ఎంత చెప్తే అంత, వాళ్ళకి పెద్దగా ఎదురు మాట్లాడడానికి లేదనమాట. నిజంగానేనండి, నాకైతే పండగ వస్తుందంటే భయమే అన్నట్టు ఉండేదన్నమాట. అంత పని ఉండేది అసలు. మళ్ళీ పూజ పనంతా మా మామగారే చేసేవాళ్ళు. మా అత్త వంట దగ్గరే సరిపోయేది. ఆవిడకి అందించే దగ్గరే నాకు సరిపోయేది, నాకు చిన్నపిల్లలు. ఇక ఆ తర్వాత కొన్ని పండగలకు అయితే మా బావగారు వాళ్ళు, మా తోడుకోడళ్ళని వీళ్ళని కూడా పిలిచేది. అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళము. ఇక వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కూడా ఒక చెయ్యి వేస్తారనుకోండి. మా తోడుకోడళ్ళ వాళ్ళు ఏదైనా అందరం నలుగురం తోడయ్యామంటే పని ఒకటికొకటి ఎక్కువే అవుతుంది కదా. ఇక ఆ పనితోటే సరిపోయేది అనమాట. పండగ అంటే పూజ కంటే ఎక్కువ పనితోటే సరిపోయేది. ఇక అలా ఉండేదన్నమాట. ఇక ఇక్కడైతే ఈరోజు మామిడికాయ పులిహోర చేశాను కదా. మామిడికాయ పులిహోరకి మామిడికాయ ఎప్పుడైనా పుల్లగా ఉన్నది చూసి తెచ్చుకుంటే పులిహోర అనేది రుచిగా ఉంటుందండి. తీయటి మామిడికాయతోటి పులిహోర చేసామనుకోండి, అది అసలు రుచే రాదనమాట. ఇక రైస్ అయితే కొంచెం పొడిలాడేలాగా వండుకుంటే పులిహోరకి బాగుంటుంది. ఇక్కడ నేనైతే పులిహోరలో పచ్చి క్యారెట్ తురిమి వేసానండి. క్యారెట్ని అంటే ఇలా మామిడికాయ తురుముతో పాటు క్యారెట్ తురుము అయితే వేయలేదనమాట. కొంచెం కనిపిస్తూ అక్కడక్కడ బాగుంటుందని క్యారెట్ తురిమి ఇలా అంతా కలిపేసిన దాకా పైన పచ్చిదే వేసేసాను అనమాట. కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసాను అనమాట. కొత్తిమీర కూడా పచ్చిదే వేసేసాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మీకు ఎవరికైనా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయొచ్చు. కొంచెం పులిహోర అనేది కలర్ఫుల్గా కూడా వస్తుందన్నమాట. చూడటానికి బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఈలోపు మా వారు బయటికి వెళ్ళారన్నాను కదా, ఆయన కూడా కావాల్సినవన్నీ, పూజకు కావాల్సినవన్నీ తెచ్చేసారనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఉగాది పచ్చడికైతే రెడీ చేస్తున్నాను. ఈ గిన్నెలోకి ముందుగా అయితే ఇక్కడ నేను చింతపండు పులుసు పిండానండి. చింతపండు ఇప్పుడు షాప్ నుంచి కొత్త చింతపండు కావాలని తెప్పించాను. అందులోకి కొంచెం బెల్లం పొడి వేసాను అనమాట, కొట్టుకొని వేసాను. తెలంగాణలో అయితే ఇలా ఉగాది పచ్చడి అంటే కొత్త కుండలో చేస్తారంటండి. మనకైతే ఇటు ఏపీలో అయితే అలవాటు లేదు కదా. మా అత్తగారు నార్మల్గా ఇలాగే చేసేవాళ్ళు, నేను అలాగే చేస్తున్నాను. ఇక చింతపండు పులుసు బెల్లం వేసిన తర్వాత
వేప పువ్వు వేసాను, మామిడికాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. కొంతమంది అయితే తురిమి కూడా వేసుకుంటారు. ఇక ఒక అరటిపండు అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసాను. కొద్దిగా కారం, కొంచెం సాల్టు. ఇక ఇవన్నీ కారం ప్లేస్లో కావాలనుకుంటే కొంతమంది మిరియాల పొడి కూడా వేసుకుంటారు. ఇంకా టేస్ట్ కావాల్సిన కొంతమంది పుట్నాల పప్పు వేసుకుంటారు. కొంతమంది అయితే అరటిపండుని గుజ్జులాగా చేసి వేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేసుకుంటూ ఉంటారు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి వేస్తే ఇంకా ఉగాది పచ్చడి అయితే అయిపోయినట్లే. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇవన్నీ రెడీ చేశాను. సేమియా పాయసం కూడా కాశాను, కానీ ఇక వీడియో అయితే షూట్ చేయలేదండి. అప్పటికే లేట్ అయిపోయింది. వీడియో షూట్ చేస్తే టైం పట్టుద్దిలే అని ఇక చేయలేదు. మా వారైతే పూజ చేసేసారండి. నేను ప్రసాదాలు చేసి ఇచ్చాను, మా వారైతే ఇక పూజ చేశారనమాట. ఇక ఇదండి ఈరోజు వ్లాగు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి, బాయ్ మరి.